హలో ఫ్రెండ్స్, నోటికి చాలా రుచిగా పొట్టకి తేలికగా ఉండే వేసవి కాలంలో తప్పకుండా తయారు చేసుకుని పెసర కట్టు తయారీ విధానం చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 1 కప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల నీళ్లు వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇది ప్రెషర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మెదిపి ఉంచుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ముక్కలు 4, కొద్దిగా పోపు గింజలు వేసుకొని వేగాక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 టమాటా ముక్కల్ని ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 4 కప్పుల నీళ్లు వేసుకొని కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని ఇది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత పెసరపప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని 2 పొంగులు వచ్చాక కొత్తిమీర చల్లేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం సేపు ఆగాక కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.